ఇన్నేళ్ళ కెరియర్లో మీకు ఎందుకు హాయిగా ఎప్పుడైనా మన ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఎంత కష్టపడటం అని ఎప్పుడు అనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఈ 6 నెలలు నేను బ్రేక్ తీసుకున్నాను కదా, ఈ బ్రేక్ ముందు మనకు వచ్చే వేషాలు ఛాలెంజింగ్గా లేదు. మనం రిటైర్ అవుదామా, మనం మానేద్దామా, ఎందుకు రెగ్యులర్ క్యారెక్టర్లు తీయలేదు, దానికోసం మళ్ళీ మేకప్ తీసుకొని షూటింగ్కి వెళ్ళి నలుగురితో హ్యాపీగా ఉండడం కోసం మనం పసలేని క్యారెక్టర్లు, ఇష్టం లేని క్యారెక్టర్లు చేయడం అవసరమా అన్న ఫీలింగ్ మనసులోకి వచ్చి ఆ టైంలో ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా జరిగి నాకు ఏదో దేవుడు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రివర్స్, ఇప్పుడు 360 degrees నేను మళ్ళీ నేను న్యూ కమర్ అనే ఫీలింగ్లో ఉన్నాను. నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. నేను ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే వచ్చిన టెన్షను, మళ్ళీ షూటింగ్కి పిలిస్తే నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాను, డైలాగ్ కరెక్ట్గా చెప్పగలనా లేదా, వాళ్ళు డైరెక్ట్ అడిగేది నేను చేయగలనా లేదా అని ఒక న్యూ కమర్ లాంటి ఫీలింగ్ నా మనసులో ఉంది. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ, దట్ మచ్ పాజిటివిటీ అండ్ అంత రిజల్ట్ కోసం నేను చూస్తున్నాను. రిజల్ట్ ఫర్ మై సెల్ఫ్. మనం మానేద్దాం అనుకున్న వాడిని ఇప్పుడు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే ఐ వెయిట్. ఒక మంచి బ్రేక్, మంచి వేషం, ఒక గ్రిప్ ఉన్న వేషంతో స్టార్ట్ అవ్వాలనేది నా దృక్పథం. సో దీంతో మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. సూపర్. మామూలుగా అందరూ స్వీట్ 16 అంటుంటారు వయసు అంతా. మీరు స్వీట్ 60 yearsలో 59 ఈ ఆగస్టుకి 60 అవుతుంది. 60 రాబోతున్నారు. షష్పుట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? అయ్యో లేదంటే వాటి మీద నమ్మకం లేదు నాకు. ఎప్పుడే షష్టిపూర్తి అనేది మంచి విషయం. మన సాయి కుమార్ చేసుకున్నాడు, ఫోటోలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాను. బట్ ఏంటంటే నేను ఐ ఆల్వేస్ రిలేట్ ఎవ్రీథింగ్ టు ప్రొడక్టివిటీ. మన వల్ల మిగతా వాళ్ళకి ఎంత మంచి జరిగింది, మన వల్ల మన ఫ్యామిలీకి ఎంత జరిగింది, మన వల్ల ఊరికి ఎంత మంచి జరిగింది అని ఆలోచిస్తాను తప్ప షష్టి పూర్తి మనం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఓకే, నాకు ఏది చెప్పుకోవడం ఎందుకు అంటారా? కాదు అంటే ఒక 100 మందికి అన్నదానం చేశాను అనుకోండి, అది బెనిఫిట్ వాళ్ళకి. సో ఇది తూకం వేసి చూసుకుంటే నాకు నా 60 ఏళ్ళ దేవుడు నాకు ఇచ్చాడని నేను ఒక 100 మందికి అన్నదానం చేశాను అనుకోండి, నాకు అది ఇంకా బెటర్ నా ఫీలింగ్. అంతేగాని షష్టి పూర్తి మీద చని చూపు కాదు, అది అవసరమా అని వచ్చిన ఫీలింగ్.